మాకైతే ఈ ప్రభుత్వం ఏం బాగాలేదు. ఇంకా వీళ్ళు వచ్చి పరిపాలన చేసేది ఏముంది, మనకి తీసుకొచ్చి పెట్టేది ఏం లేదు కదా. మాకు గుడివాడకి నాని ఏమి చేయాల. జగనన్న ప్రభుత్వం బాగుంది. వాలంటరీ వ్యవస్థను పెట్టారు సార్, దాని వల్ల నాకేం ప్రయోజనకరంగా అనిపించలేదు. పవన్ కళ్యాణ్ కి కేడర్ పెట్టుకోవాలంటే ఆయన వల్ల కాదు. ఇప్పుడు రాజధాని కావాలి, ఇది కావాలంటే టీడీపీ రావాలి. పడాల నాని గారికి వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఎవరు గెలవరు. ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది, ఇంతకు ముందున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు ఉండేదే బాగుంది. పడాల నాని గారికి వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఎవరు గెలవరు. ఎందుకలా? రెండు వర్గాలు ఉన్నాయి అక్కడ టీడీపీలో. ఎప్పుడైనా నాని గారికి వెళ్తాడు. మంచి చెడు 300 ఎకరం పబ్లిక్ కి 300 ఎకరము ఫ్లాట్ల కింద ఇప్పించాడు. చంద్రబాబు టైం నుంచి కూడా 300 ఎకరం గుడివాడ నియోజకవర్గం వాళ్ళకే ఫ్లాట్లు ఇప్పించాడు. అభివృద్ధి అవసరం లేదా? అభివృద్ధి గుడివాడ వరకు బాగానే ఉంది. నాని గారు ఎవరు వచ్చినా మన పంచాయతీలు మనకు తప్పవు కదయ్యా. జగన్ వస్తేనే మరి జగన్ వస్తే ఇస్తాడు, మరి ఆయన ఉన్నంగా పెంచాడు, అది ఈయన అమల్లో పెట్టాడు, ఇస్తున్నాడు. టీడీపీ ఉన్న ప్రభుత్వం ఇది. ఎందుకలా? ఇప్పుడు చదువుకున్నప్పుడు అప్పుడు జాబ్స్ లేవన్నారు. ఇప్పుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు వస్తే జాబ్స్ ఉంటాయేమో అనుకుంటున్నాం మేము. కంపెనీస్ ఎక్కువ తెచ్చాము, జాబ్ ఉపాధి కల్పిస్తున్నాము అంటున్నారు. మరి ఉపాధి లేదని అంటారా? లేదు కదా, లేదు. వైఎస్ఆర్ బాగుంది. మాకైతే ఈ ప్రభుత్వం ఏం బాగాలేదు. ఎందుకంటే ఉన్నోడికే సొమ్ము, లేనోడికి ఏం లేదు. ఏడిచ్చారు, ఏమొచ్చింది, ఏమి ఇచ్చారు. 18 సంవత్సరాలు దానికి 45 సంవత్సరాలు దానికి 18,000 ఎందుకంటే కష్టపడేదాన్ని డబ్బులే. ఒక గుడ్డోడికి కుంటోడికి అయితే తింటారు, ఒక కూలోడికి అయితే తింటారు. ఎందుకంటే డబ్బులు ఇసుక వల్ల 90 మంది పని వాళ్ళు పడిపోయారు. ట్రాఫిక్ పని కానీ, ఐరన్ గానీ, మొత్తం ట్రైల్స్ గానీ 35 మంది 70 మంది వరకు పడిపోయారు. ఏముంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చారు కాబట్టి ఆయన పరిపాలన 5 years చూసాం. ఈ పార్టీస్ నవరత్నాలు అన్నారు కానీ అందిన వాళ్ళకే అందుతున్నాయి కదా. ఇప్పుడు నిరుద్యోగ యువత ఉన్నారు, వాళ్ళకి ఫ్రెషర్ గా ఏమీ జాబ్స్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు నేను బీఈడీ చేశాను, డిఎస్సీ లేదు. అలా ఏమీ ఈ పరిపాలనలో నాకు అంతేం అనిపించలేదు సార్. ఏం లేదు. ఇప్పుడు గ్రూప్ 2 రిలీజ్ చేశారు, మొన్న ఎస్ఐ కానిస్టేబుల్స్ ఈవెంట్స్ ఇచ్చాడు, దానికి రిజల్ట్ లేదు. ఏమైనా మనం అప్లికేషన్ పెట్టడానికి ఫీజు ఖర్చు అవుతుంది తప్ప జాబ్ అనేది లేదు. దాని వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు, సూసైడ్స్ కూడా అవుతున్నాయి కదా. నవరత్నాలు తీసుకొచ్చారు, నవరత్నాల్లో అందిన వాళ్ళకి ఇల్లు అందిన వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ పార్టీస్ అంటున్నారు అవి అంటున్నారు. వాలంటీర్స్ జాబ్ ను వదిలేరు. ఆ వాలంటీర్ జాబ్స్ ఎవరికి ఇస్తున్నారు? పార్టీస్ అని చెప్పి వాళ్ళ పార్టీలో వాళ్ళకే ఇస్తున్నారు. సచివాలయం పేరుతో 15 ఉద్యోగాలు ఇస్తున్నారు 1 year కి వచ్చి. ఆ ఉద్యోగాలు 15 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మద్యపాన నిషేధం అన్నారు. షాప్స్ ఒక 10 తీసి ఒకటి పెట్టాడు. ఎవడైనా తాగేవాడు తాగుతూనే ఉంటాడు. నిత్యావసరాల ధరలు పెంచారు. దాని వల్ల మనమే కదా సఫర్ అయ్యేది, ప్రజలే కదా. ఇంకా వీళ్ళు వచ్చి పరిపాలన చేసేది ఏముంది, మనకి తీసుకొచ్చి పెట్టేది ఏం లేదు కదా. దాని వల్ల మనమే సఫర్ అవుతున్నాం కదా. ప్రభుత్వం పనులు కొన్ని బాగున్నాయి. స్కూల్ అనగా, హాస్పిటల్ అనగా, అమ్మఒడి ఇలాంటి పథకాలు ఇస్తున్నారు, కొన్ని బాగున్నాయి. ఇప్పుడు మా వైఎస్ఆర్ పార్టీ బాగాలేదండి, మాకు వాస్తవం బాగాలేదు. ఇచ్చినా వేస్టే. వాస్తవం చెప్పాలంటే పోయినసారి టీడీపీ ఉన్న హయాంలో కరోనా లేదు, ఏమీ లేదు, అంతా బాగుంది కాబట్టి అతను కూడా పథకాలు పెట్టాల. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు పథకాలు, ఒకరు ఫ్రీ బస్సులు పెడితే మా ఆటోల పరిస్థితి కూడా అంతంత. ఇది కూడా ఆలోచించాలి. పైన ఉన్న ఇప్పుడు అన్ని చోట్ల ఫ్రీ బస్సులు పెడుతున్నారు. ఆటో అనేసరికి మేము ఆటో మీద బతుకుతున్నాం. 2 పిల్లలు ఉన్నారు నాకు, 2 పిల్లలు ఆటో మీద బతికించుకోవాలి. వాళ్ళు ఇచ్చే 30 ఏళ్ళు నాకేమో చాలు, వాళ్ళు చదివించుకోవాలి కదా, ఇంట్లో చూసుకోవాలి కదా. అమ్మఒడి ఎంతమందికి ఇస్తుందన్నా? 13,000 ఇస్తుంది. 15,000లో కట్ చేసుకుని 13,000 ఇచ్చారు. 13,000 ఎన్నిసార్లు? 2 సార్లు పడినాయి. 4 తడవలు ఇప్పుడు వేసింది, అది 3 తడవలు వేసింది, 4వ సార్లు వేయలా. వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందా? అనవసరం అన్నా. ఇక్కడ గుడివాడలో ఏది వస్తే బాగుంటది? ఇక్కడ గుడివాడలో నాని గారు ఏం చేయలేదన్న. బైపాస్ రోడ్ రా, బైపాస్ రోడ్ లో ఎక్క నా ఆటో కావాలంటే. మాకు గుడివాడకి నాని ఏమి చేయలే. అతను కూడా కరోనా టైంలో కూడా ఇంత బియ్యం కానీ ఏమి చేయలే. వాసన చెప్పాలంటే సామాన్యుడి పరిస్థితి నాని మీద లేదు. ఏదో అతని నియోజకవర్గంలో గ్యాంగ్ ఉన్నారు, ఆ గ్యాంగ్ వాళ్ళ అంకలు తిరుగుతారు. ఏదైనా మాట్లాడితే అందరూ కొట్టేస్తారు. అది లెక్క. ఇది భయంతో ఎవడగాడు నోట్లో నీళ్లు పోసుకుని ఉన్నారు. రేపు ఎలక్షన్ వచ్చినాక ఎవరిదేంటో తేలిపోతుంది. ఇప్పుడు ఉన్నదే బాగుందండి, జగన్ గారు ఉన్నదే. ఎందుకలా? అన్ని అందుతున్నాయి కదా మాకు. కొన్ని రకంగా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ఈ పరిపాలన. ఆరోగ్యం గాని, విద్య గాని, ఈ మొత్తం 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఏ ప్రోగ్రామ్ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. ఇంటర్నేషనల్ గా చూసుకున్నప్పటికి కూడా విద్యలో ఆయన ప్రవేశపెట్టినటువంటి నూతన విధానాలు గాని, తర్వాత నాడు నేడు ప్రోగ్రామ్ గాని, అమ్మఒడి గాని ఎక్కడా ఇవ్వలేదు. అట్లాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఈయన వచ్చిన తర్వాత స్థాపించడం జరిగింది. మరి ప్రజాపాలనలో ఈయన చాలా విషయాలు సాధించినట్టుగా ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని
జగనన్నకే జిందాబాద్. 3 జిల్లాలు అభివృద్ధి చెందలేదు ఇప్పటి వరకు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు చేసినా సరే హైదరాబాద్ అభివృద్ధి అయితే మనకి సపరేట్ చేస్తారు. చేసిన వల్ల మనం ఇక్కడ లాస్ పోనాం. ఆయన 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నాం, తప్పేం లేదు. సంక్షేమ పథకాలు బాగానే ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లంచం లేకుండా నీ ఇంటికి బియ్యం వస్తాయి, నీ ఇంటికి పింఛన్ వస్తుంది. ఇదో పింఛన్కి ఎక్కడ పరిగెట్టాలి, ఎక్కడికో పరిగెట్టాలి. ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది నా విషయంలో. గవర్నమెంట్ అంటే ఎవరి పని వాళ్ళే చేసుకుంటే కామనే. ఇదిగా ప్రాబ్లమ్స్ అన్ని పథకాలు అందరికి అందుబాటులో బాగానే వస్తాయి. అదే నాకేంటంటే కొద్ది రోడ్లు ఒకటే కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. గుడివాడైనా వృద్ధి అంటే ఏముంది, ఇప్పుడు పనులు మొదలెట్టారు కదా. రోడ్లే మెయిన్ రోడ్లు, డ్రైనేజీ తరుగ్గానే ఉంది. ఎంత ముందు కూడా అట్లాగే ఉంది, కొత్తగా ఏం లేదు. కాదంటే ఇంకా బెటర్ చేయొచ్చు కానీ చేయలేదు. జగన్ అన్న వస్తేనే బాగుంది. జగన్ అన్న పిల్లల స్కూల్ నిమిత్తంలో బాగా చేశాడు. చదువు విషయంలో బాగా చెప్పాడు. రేషన్ ఇంటికి వస్తుంది, పింఛన్ ఇంటికి వస్తుంది. మళ్ళీ ఏమో పిల్లలు ఫుడ్ విషయంలో బాగా పెడుతున్నారు. చదువు విషయంలో అయితే చాలా బాగా నచ్చింది. 45 సంవత్సరాల ప్రభుత్వము చదువు విషయం గానీ మనకు పిల్లలు చూసుకోవడం విషయం గానీ ఏం బాగాలేదంటారా? అంతకు ముందు కన్నా ఇప్పుడే బాగుంది, చాలా చాలా బాగుంది. జగనన్న ప్రభుత్వమే బాగుంది. వైఎస్ఆర్సీపీ బాగుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుంది అంటున్నారు. ఏమేమి ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? సచివాలయాలు కానీ, రైతు భరోసాలు కానీ అన్ని బాగానే చేసి. వాలంటీర్ ఉంటే మేలా, తీసేస్తే మేలా? ఎందుకు అట్లా ఉంటే ఏమి అంటే అంటే సదుపాయాలు జరిగే వాళ్ళు జరుగుతున్నాయి. మా ఇంటి వాళ్ళకే పెడితే డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎలాగాడ ఉండరు మరి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 3000 పెన్షన్ మనం సరిపోదు కదా, మనం పనికి వెళ్ళాలి కదా. మరి మీరు ఎలాగాడ ఉండరు, మీరు వెళ్ళిపోతారు అని అంటారు. అన్నయ్య పానీ అని పట్టించుకోకూడదు. పానీ అట్లాగే చూసుకున్నట్టు పోవాలి. ఇంతేనే మంచిది. ఎందుకు అట్లా? ఎందుకంటే బియ్యం ఇస్తారు, పెన్షన్ ఇంటికి వచ్చేస్తుంది. అసలు వాలంటీర్ వల్ల పనే కాలేదు అంటున్నారు చాలా మంది. అవుతుంది నాన్న. ఉంటేనే బాగుందండి. మన ఇంటికి వచ్చి వాలంటీర్లు అన్ని చెప్తున్నారు కదా. మనకి ఏది కావాలన్నా పథకాలు చెప్తున్నారు, బాగుంది. వాలంటరీ దాకా వచ్చేటప్పటికి వాలంటరీ టీం అనేది వాళ్ళ టీం ప్రకారంగా బాగానే చేసుకుంటున్నారని చెప్పగలుగుతాం. వాలంటరీ వ్యవస్థను పెట్టారు సార్. దానివల్ల నాకేం ప్రయోజనకరంగా అనిపించలేదు. ఇంటింటికి వాలంటీర్స్ వస్తారన్నారు. దానివల్ల ఒకరికి యూజ్ అవుతుంది, వాళ్ళకి ఒక ఉద్యోగం అనేది ఏర్పడుతుంది. కానీ వాళ్ళు 50 మెంబర్స్ ని రేషన్ బియ్యం అన్నారు, ఇంటింటికి బియ్యం అంటున్నారు. ఈ రోజు నేను వర్క్ పరంగా ఇంట్లో ఉండను, కానీ ఆ రేషన్ బియ్యం అనేది నాకు అందట్లేదు కదా. అలా అది నాకు అంత యూజింగ్ గా ఏం లేదు. పింఛన్ చేస్తున్నారు, ముసలి వెళ్ళకపోయినా అలా తీసుకొచ్చి ఇంటికి వచ్చేస్తున్నారు, అంతవరకు ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏమైనా కావాలంటే వాలంటీరే మన ఫోన్ చేసి మీకు ఏం కావాలో పెట్టుకోమన్నారు. సచివాలయం కూడా అందుబాటులో ఉన్నందుకు చెబితే పని ఏమన్నా చేస్తున్నారు. దానికి ఎంత వాళ్ళంచి వాళ్ళు లేకపోతే మీకు అయ్యని ఏం లేదు. ముందు అనుకో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ముందు బిఆర్ఓ కావాలి. అతను ఎక్కడ ఉంటాడో తెలియదు, అతను వర్క్ మీద వెళ్తాడు కాదంట్లో. తర్వాత అతను సంతకం పెట్టినా కూడా ఎంఆర్ఓ కలవాలి, ఎంఆర్ఓ అయిపోయినాక ఆర్ఐ కలవాలి. పర్లేదు బాగుంది. ఉంటేనే బాగుంటుంది. అంటే దాని పట్ల ఏం యూజ్ అనుకుంటున్నారు? అంటే ఇంతకు ముందు కాగితాల కోసం ఆఫీసు చుట్టూ తిరిగేవాళ్ళం, ఆ పని లేదన్న. ఆ సచివాలయానికి వెళ్తుంటే 5 నిమిషాల్లో 10 నిమిషాలు కూర్చోమంటున్నారు, వెంటనే అక్కడే పని అయిపోతుంది ఏదైనా. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా, లేకపోతే సినిమాలు చేసుకుంటుంటేనే బాగుంటుంది? రాజకీయాలు చేసినా బాగుంటుంది, సినిమాలు చేసినా బాగుంటుంది. రెండిట్లో ఒకటే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కి కేటర్ పెట్టుకోవాలంటే ఆయన వల్ల కాదు. ఇప్పుడు అంటే విలేజ్ లెవెల్లో వెళ్ళలేదు కదా ఇంకా పార్టీ, ఓకేనా? అంత కేటర్ పెట్టుకోవాలంటే ఆయన వల్ల కాదు. తెలుగుదేశం అంటే 40 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, వాళ్ళకి కేటర్ ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలు మనమే చూడలేదు కదా, రూలింగ్ లో ఎప్పుడు చూడలేదు కదా పవన్ కళ్యాణ్. సో మనం అలా ఏం చెప్పలేము. రూలింగ్ లో ఉంటే ఎవరినైనా చెప్పగలం మనం. అధికారంలోకి ముఖ్యమంత్రి, మరి కాబోయే ముఖ్యమంత్రి జగన్ వస్తే బాగుంటారా, చంద్రబాబు వస్తే బాగుంటారా? జగన్ వస్తే బాగుంటారు. మాకు రాజధాని కావాలి, ఇది కావాలంటే టీడీపీ రావాలి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చాం, కానీ దాన్ని డెవలపింగ్ చేయడానికి మనం ఇంకో అవకాశం ఇస్తే బాగుండేది. మధ్యలో ఆపేసి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కించాము. ఆయన వచ్చి ఇప్పుడు చేసింది ఏం లేదు, కానీ టెక్నాలజీ పరంగా అనుభవం ప్రకారం ఆయన కొద్దిగా ముందంజలో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఒక అవకాశం మళ్ళీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. యూత్ అనేది గవర్నమెంట్ ని నమ్మడం నా దృష్టిలో అది అంత ప్రయోజనకరమేమీ కాదు. మన కాళ్ళ మీద మనం స్టాండర్డ్ గా నిలబడాలి. ఈ రోజుల్లో మనం చదువుకుంటున్నాం, బయటికి ఫ్రెష్ గా వస్తున్నాము, మనకి ఉద్యోగం ఇస్తారన్న గ్యారంటీ లేదు. దాని మీద మాత్రం హోప్ పెట్టుకోకూడదు. జగనే జగనే వాళ్ళు వైసీపీ వస్తుంది. వైఎస్ఆర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే ఈ పరిపాలన జరుగుతుంది కాబట్టి జగన్ గారు వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకటి సార్, టీడీపీ తెలిసినా వైఎస్ఆర్ గెలిచినా ఏదైనా ప్రజల మీదే కదా భారం పడేది.
అవునా కాదా అని నిర్ణయం అనేది మనం తీసుకోవాలి. మనం తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏది గెలవాలా ఏది గెలవకూడదు అనేది దాని మీద నిర్ణయం పడి ఉంటుంది. నాకు జగన్ అన్నే వస్తాడని ఉంది. నాని వస్తే బాగుంటుంది.